నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే భావించాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరేపిత హత్యగా మరి ఇది హత్యనే, తప్పకుండా కాంగ్రెస్ మెడల్ వంచుతా. మనం చెప్పండి, తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకోవడం చూసినాం తెలంగాణ కోసం. నిన్న ఈశ్వరాచారి బీసీల కోసం, బీసీ బిల్లుల కోసం, బీసీ హక్కుల కోసం ఆత్మహత్య చేసుకోవడం ఏం చెప్తారు? సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానమైన నాటి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానమైన కాంగ్రెస్ హత్యలు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే భావించాలి. ఆనాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పేసి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన సందర్భంగా ఆయన్ని అరెస్టు చేస్తే అలగనూరు చౌరస్తా వద్ద మరి పరిణామాలు ఎట్లా ఉంటాయో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనున్నదో ఆయన్ని ఖమ్మం తరలిస్తా ఉన్నారని చెప్పేసి భయాందోళనతోని తన ఆత్మ బలిదానంతో తెలంగాణ సాధ్యమవుతుందేమో అని చెప్పేసి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు. నాడు సోనియా గాంధీ గారు వచ్చి హామీ ఇవ్వడం జరిగింది కరీంనగర్ సభా వేదికగా. ఇప్పుడు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఈ కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. నాడైనా నేడైనా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ హామీల కారణంగానే మరణాలు. మరి ఈ అమరుడు బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణార్పణ చేసినటువంటి సాయి ఈశ్వరాచారికి జోహార్లు అర్పిస్తూ, ఈ సాయి ఈశ్వరాచారి మరణం ఖచ్చితంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించి వంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది ప్రభుత్వ హత్యగా యావత్ బీసీ సమాజం కూడా పరిగణిస్తూ ఉన్నది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. నిన్న మేము శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న సందర్భంగా మమ్మల్ని అందరినీ వందలాది మంది బీసీ బిడ్డలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన సందర్భాన్ని చూసినాం. అలాగే ఈరోజు కూడా ఎలాంటి హామీ లేకుండా బీఆర్ఎస్గా మా పార్టీ మరి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు, మా గౌరవ మండలి సభ్యులు ఇంకా దాసు శ్రవణ్ గారు, స్థానిక ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, చంటి క్రాంతి కిరణ్ గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, మేమందరం కూడా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు అందరం కూడా బీఆర్ఎస్ పక్షాన మేము వెళ్ళి అక్కడ అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అదే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ప్రతినిధి లేడు. ఎలాంటి హామీ ఆ కుటుంబానికి రాలేదు, బీసీలకు రాలేదు. మరి చీమ గరిచినటువంటి స్పందన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వకు, బండబారినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రేవంత్ సర్కారు బండబారిపోయింది. ఎలాంటి ప్రజా ఆందోళన కానీ, ప్రజా ఆగ్రహాలు కానీ, ప్రదర్శనలు కానీ లెక్క చేసే స్థితిలో లేదు. చూస్తూ ఉంటే స్పష్టమవుతూ ఉన్నది. ఈ హత్యను మరి ఇది హత్యనే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రేరేపిత హత్యగా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు ఉన్నది. బాధ్యత వహించాలి కూడా. యావత్ బీసీ సమాజం ఆయన కుటుంబం వెన్నంటే ఉంటుంది. బీసీల హక్కుల కోసం కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీల కోసం ముందైతే 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామన్నటువంటి రిజర్వేషన్ ఇచ్చే వరకు మేము పోరాడు. ప్రత్యేకంగా అదే కారణం అని అంటారా? ఖచ్చితంగా బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ కోసమే కలత చెంది ఆత్మహత్య చేసిండని. ఆయన తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆయన లేడని, ఆయన్ని కలుస్తా మాట్లాడుతాను చూసి ఆయన లేడని, ఆయన పొద్దున ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్. ఆయన ఫోటోకు దండం పెట్టిండని అక్కడ నుంచి వచ్చి ఆయన కార్యాలయం ముందే కాల్చుకొని చచ్చిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆయన చనిపోయిన తర్వాత ప్రభుత్వం అయితే ఎలాంటి మరణ వాంగ్మూలం తీసుకోలేదు, సేకరించలేదు. కానీ ఎందుకు నిర్లక్ష్యం, ప్రభుత్వానికి పూర్తి నిర్లక్ష్యం. తీసుకుపోయి జనరల్ వార్డుల గాంధీ హాస్పిటల్లో పడేసింది. సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రాణం కూడా సులువుగా అతను ప్రశాంతంగా పోని పరిస్థితులు తీసుకొచ్చారు. అలాగే తర్వాత కూడా కనీస ఇదిగా బాధ్యత కూడా ప్రభుత్వం వహించలేదు. నాడు శ్రీకాంతాచారి, నేడు ఈశ్వరాచారి. కానీ నాడు వందలాది మంది 1200-1300 బిడ్డల మరణానికి కారణమైంది కాంగ్రెస్. ఇవాళ ఇది ఒక్కటే మరణం కావాలి, సాయి ఈశ్వరాచారి మరణమే మొదటిది చివరిది కావాలి. దానికోసం మేము ఏ బిడ్డల్ని బలిపెట్టదలుచుకోలేం, బలియదలుచుకోలేం. తప్పకుండా కాంగ్రెస్ మెడల్ వంచుతాం. ఇది కాంగ్రెస్ హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఆయన మరణ వాంగ్మూలం అంటే ప్రభుత్వం రికార్డు చేయలేదు, కానీ వచ్చినటువంటి సందర్శకులు రికార్డు చేసిండ్రు. ఏ కారణంగా నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు, ఎందుకు కారణం ఏంటంటే ఆయన స్పష్టంగా బీసీ రిజర్వేషన్ల కోసము, 42% రిజర్వేషన్ల కోసం చెప్పడం జరిగింది. అక్కడ ఆ స్పష్టమైన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవే మరణవాంగ్మూలంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పాపం ఆయన కుటుంబంలో ఆయనే పెద్ద దిక్కు. తల్లి,
భార్య, ముగ్గురు పిల్లలు, తమ్ముడు అందరికీ తానే పెద్ద దిక్కు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ₹1,00,00,000 నష్టపరిహారాన్ని, ఎక్స్‌గ్రేషియాని ఇవ్వాలి. అలాగే ఒక ఇల్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ముందైతే అవి ప్రాథమికంగా ఆయన కుటుంబానికి జరగాలని మేమందరం డిమాండ్ చేసినాం. కానీ ప్రభుత్వం నుంచి చలనం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదు. 42% రిజర్వేషన్ కూడా అదే ప్రాతిపదికన దానికోసం బీసీలమందరం పోరాడతాం తప్పకుండా. ఈశ్వరాచారి ఈ చావుతోనైనా ఈ ఆత్మ బలిదానంతోనైనా ప్రభుత్వం ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ప్రభుత్వం మరి ఎలా ఆలోచించవచ్చు? లేదు, బండబారిన రేవంత్ సర్కారు ఇది లెక్కలోకి తీసుకున్నట్టు కూడా కనిపించలేదు. కనీస స్పందన లేదు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున వచ్చి పరామర్శించిన దిక్కు లేదు. ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ప్రజాప్రతినిధి ఎవ్వరూ ప్రభుత్వం పక్షాన, ఒక ఉన్నతాధికారి కానీ, ఒక ప్రభుత్వ ప్రతినిధి కానీ ఎవ్వరూ అక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటిది కానీ, బీసీ బిడ్డలకు ఇచ్చినటువంటి హామీ కానీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము చలనం లేదు ప్రభుత్వంలో. మరి బీసీలు తప్పకుండా చురుకుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, చలనం తీసుకొస్తారు. బీసీలు న్యాయమైనటువంటి డిమాండ్లు సాధించే వరకు, కాంగ్రెస్ మెడల్ వంచే వరకు పోరాడుతూనే ఉంటారు. జై బీసీ, జై తెలంగాణ.